ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనము వడ్డాణం అంటే మగ్గం వర్క్తో మనం వడ్డాణం ఎలా తయారు చేసుకోవాలి అంటే ఫస్ట్ బ్లౌజ్లో మనం మ్యాచింగ్ అయ్యేటట్టుగా వడ్డాణం చేయించుకోవాలన్నమాట. వర్క్ వచ్చేసి బ్లౌజ్కి ఇలాగే ఉందండి, సేమ్ ఇలాగే చేయించాము. ఇది మనం ఎలా కుట్టుకోవాలి అనే దాని గురించి మీకు నేను వివరంగా చెప్తాను చూడండి. ఒక పక్క పాటూరి పట్టుకి మనం ఇలా బెల్ట్ లాగా తయారు చేసుకొని ఎంత మినిమం ఒక మనకి 32 నడుము ఉందనుకోండి, 30 ఉంది నడుము, 30 ఉంటే ఇది 18, 20 అలా మనం చేయించుకోవాలన్నమాట. అంటే ఎందుకంటే మొత్తం చుట్టూ కాదు, ఇది ఓన్లీ మనకు పక్కలకి కొంచెం 1 ఇంచ్ దాటేటట్టుగా, అంటే 15 ఇంచులు ఉందనుకోండి, సగం అటు ఇంచున్నర ఇటు ఇంచున్నర డౌన్ అయ్యేటట్టుగా మనం ఎగస్ట్రా పెట్టుకొని సగానికంటే కొంచెం 3 ఇంచులు ఎక్కువ, 15 ఇంచులకు 3 ఇంచులు ఎక్కువగా వెడల్పు మీద చేయించుకోవాలి. తర్వాత అదే వెడల్పు మీద బెల్ట్ కట్ చేసుకుని అతికించుకోవాలి. ఇది నెక్ క్యాన్వాస్ అండి, మన దగ్గర డ్రెస్సులకి వేస్తాం చూడండి, అదనమాట. అది చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ 18 ఇంచుల దానికి తగ్గట్టుగా ఇంకొకటి మనం 18 ఇంచులది ఒక బెల్ట్ తీసుకున్నాం. ఇలా చూడండి, ఇలా ఓకేనా. ఇలా తీసేసుకొని దీన్ని ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు కరెక్ట్గా మనం ఈ బొందులు తీసుకోవాలి. చూడండి, ఈ బొందులు తీసుకొని ఈ బొందులు 4 పలకలు 4 మనం ఇలా కటింగ్ చేసేసుకోవాలి. ఇది ఈజీయే, అందరికి వచ్చు. కాకపోతే ఏంటి అంటే మగ్గం వరకుది ఎలా చేయాలో అనే టెన్షన్ ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో, ఓకేనా. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇలా పెట్టేసుకొని కొంచెం దూరంలో, మరీ దగ్గరికి అవసరం లేదు, ఇంకో కొంచెం మనకు కావాలి అనుకుంటే ఇంకొక ఇంచు కూడా మనం పెంచుకోవచ్చు, 1 ఇంచ్ దాకా, ఓకేనా. ఇంక ఇట్లా వడ్డానాన్ని చక్కగా ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టి రఫ్ చేసేసుకోవాలి ఫస్ట్. తర్వాత దీన్ని ఇలా రఫ్ చేసేసుకోవాలి. ఇలా రఫ్ చేసేసి ఇక దీన్ని ఎగస్ట్రా పీస్ని మనం తీసేసుకోవాలి, ఓకేనా. ఇలా తీసేసి మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా ఇప్పుడు 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఇటు పెట్టినట్టే ఇటు కూడా పెట్టేసి మళ్ళీ మనం దీన్ని కూడా రఫ్ చేసేసుకోవాలి. 4 తీసాను అనమాట నేను బొందులు, ఓకేనా. మీరు కూడా 4 తీసుకోండి, మీ నడుముకు తగ్గట్టుగా మీరు చేసేసుకోండి. ఇలా కరెక్ట్గా 1 ఇంచ్ వెడల్పు మీద ఇది కూడా ఇలా మనం పెట్టేసుకోవాలి. దీన్ని ఇప్పుడు కట్ చేసేసేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇటువైపు ఒక 1/2 ఇంచు అటువైపు ఒక 1/2 ఇంచు ఖర్చు ఉంచి మిగతాది తీసేసుకోవాలి. ఇలా ఓకేనా, కరెక్ట్గా. ఇంకా ఎక్స్ట్రా పీస్ని తీసేసుకోవడమే మనం కరెక్ట్ అనమాట. తర్వాతకు వచ్చేసి మళ్ళీ ఇటు ఒక 1/2 ఇంచు ఖర్చు ఎక్కువ కావాలనుకుంటే ఇంచు ఉంచుకోండి, తక్కువ కావాలంటే తక్కువ పెట్టేసుకోండి. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు సేమ్ పీస్ ఇలాంటిది మనం తీసుకోవాలి. లోన కొంచెం మందపాటి క్లాత్ని, ఇది సరిపోతుందా లేదా చెక్ చేసుకోవాలి. కొంచెం జాయింట్ వస్తుంది ఈ మూల జాయింట్ అనేది నేను చేసుకుంటాను, ఓకేనా. ఇంక దీన్ని కరెక్ట్గా ఇలా సెట్ చేసేసుకోవాలి, ఓకేనా. ఇలా సెట్ చేసేసుకుంటే మనకి సరిపోతుంది. ఇలా మనం సెట్ చేసేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఇలా కుట్టుకున్నాం కదా, కుట్టుకున్న తర్వాత దీన్ని యథావిధిగా ఇలా అనుకోవాలి. ఇలా అనుకొని దీని మీద ఇలా బోర్లించాలి. చూడండి, ఇలా కరెక్ట్గా బోర్లించాలన్నమాట. ఇలా పెట్టేసి ఇలా బోర్లించాలి. ఇప్పుడు ఇది రివర్స్ తీయడం కోసం మనం ఏం చేయాలంటే 1 సైడ్ కుట్టుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసి ఒకటే సైడ్ కుట్టేసుకుందాం, ఓకేనా. ఇలా రఫ్ చేసేసి ఇలా పెట్టేసి దీన్ని లోన కనుక్కోవాలి, దీన్ని అటువైపు కనుక్కోండి. తర్వాతకి ఈ వర్క్ ఎంత దూరం అయితే ఉందో అంత దూరమే మనం దీన్ని ఫోల్డ్ చేసేయాలన్నమాట. ఇప్పుడు ఈ బెల్ట్ ఇక్కడ దాకుంది కదా, ఈ బెల్ట్ని కూడా ఇలా అనుకొని ఈ బెల్ట్ని కొంచెం లోన కనుక్కొని చూడండి ఇలా చేసేసి ఇక ఈ వర్క్ కరెక్ట్గా ఈ వర్క్ పక్కనే మనం స్టిచ్చింగ్ అనేది కొంచెం పాదం లేపుకుంటూ ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఈ వర్క్ పక్కనే పడాలి, ఎందుకంటే మళ్ళీ ఇవి పూసలు కదా, అవి చూడండి అలా పగిలిపోతూ ఉంటాయి. జాగ్రత్తగా ఇలా మనం కొంచెం లాంగ్ కుట్ అయినా వెనక చేయి వేసి కరెక్ట్గా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసేసుకొని ఈ బొందుల్ని కూడా లోన కనుక్కొని చూడండి కరెక్ట్గా ఇలా లోన అనుకొని చూడండి. ఇది కొంచెం దూరంగానే వేసాం కాబట్టి ఏం కాదు, పాదం దించవచ్చు. మళ్ళీ దీన్ని ఇలా రఫ్ చేసేసి సేమ్ దీన్ని కూడా ఇలా రఫ్ చేసేసుకోవాలి. చేసేసిన తర్వాత ఇక యథావిధిగా వీటిని తీసేసుకోవాలి. ఇలా 1 సైడ్ పాదంతో కూడా వేసుకోండి, అది మీ ఇష్టం. ఇక దీన్ని ఇలా రివర్స్ తీసుకోవాలి.
ఇది వేయడం వల్ల మనకేంటి అంటే నీట్గా ఉంటుంది. ఓకేనా? ఇలా రివర్స్ తీసేసుకోవాలి. ఇలా రివర్స్ తీసేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి అంటే దీన్ని ఒక్కసారి ఇలా మడిచేసి మనం కుట్టుకోవాలంట. దానికంటే ముందు మనం మంచిగా ఐరన్ చేసుకొని వద్దాం. ఓకేనా? చూడండి, ఇలా మనం ఐరన్ చేసుకోవాలన్నమాట. ఆ అంచు ఈ అంచు రెండు మలుచుకొని ఐరన్ చేసేసి ఇప్పుడు మనం ఈ చివరి ఉంది కదా, ఈ చివరి దాన్ని కొంచెం ఇలా రఫ్ చేసేసి కరెక్ట్గా బందుకాడ నుంచి ఎడ్జ్కి కుట్టు వేసుకుంటూ రావాలి. నీట్గా కనిపించాలి పైకి. లోనది మనకి ఎలా ఉన్నా పర్వాలేదులే, కానీ మనకి పైది మాత్రం కరెక్ట్గా ఉండాలి. ఓకేనా? ఇలా కొంచెం పాదం లేపుకుంటూ దాని పక్కనే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా కొంచెం బయటికి అనుకుంటూ దీన్ని జాగ్రత్తగా ఇంకా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. వన్ సైడ్ పాదం పెట్టుకున్నా ఇది సెట్ కాదండి. 2 సైడ్స్ పాదంతో చాలా నెమ్మదిగా ఈ వర్క్ని ఇలా అనుకుంటూ జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. మీరు ఇటువైపు వేసిన కుట్టు ఏం లేదు, అటువైపు వేసిన కుట్టు ఏం లేదులే, కానీ కుట్టు అయితే పడాలి. ఓకేనా? ఇలా జాగ్రత్తగా వేసేసుకోవాలి. ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇటు రఫ్ చేసేసి ఇటు కూడా తీసేసి ఇక్కడ దాకా కుట్టు వేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు ఇటువైపు కూడా సేమ్ యాజ్ ఈజ్గా అలాగే కుట్టు అనేది వేసేసి ఇలా వేయడం వల్ల డబల్ కుట్టు మనకు బొందులు కూడా గట్టిగా ఉంటాయి, ప్లస్ చూడడానికి కూడా లుక్ ఉంటుంది అన్నమాట మనకి. ఓకేనా? చూడండి బెల్ట్ ఎంత మంచిగా నీట్గా తయారైందో. లోన వైపు బయట వైపు కూడా మందం క్లాత్తో లోన బకరం వేసి చక్కగా ఇలా రెడీ చేసాం. ఇప్పుడు నడుము వాళ్ళది వచ్చేసి 30 అన్నమాట. చూడండి 30 అంటే మనం ఏం చేయాలి, ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 30 అంటే 15 ఇక్కడికి సరిపోయింది. ఇక్కడికంటే ఇవన్నీ మనకు ముడులు వేయడానికి ఇంకొక 10 ఇంచులు ఉంచుకోవాలి. ఓకేనా? 10 ఇంచులు ఉంచేసి మిగతా తీసేసుకోవాలి. ఏంటి ఇక్కడ పెట్టేసి ఇక్కడ నుంచి క్లోజ్ చేసేయాలి. ఇలా చేసేసి ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే ఏదన్నా చిన్న హ్యాంగింగ్స్ కానీ మనకి ఫ్లవర్స్ కానీ తయారు చేసుకోవాలన్నమాట. ఇలా చిన్న ఫ్లవర్స్ కట్టుకోవాలన్నమాట. చిన్నవి, మరీ పెద్దగా కూడా అవసరం లేదు, చిన్నగా నీట్గా కట్టుకోవాలి మనం. ఓకేనా? దీన్ని ఏం లేదు, డబుల్గా ఇలా ఫోల్డ్ చేసి మనం మామూలు హ్యాంగింగ్స్ వెనక పెట్టుకుంటాం చూడండి, అదే టైప్లో క్లాత్ బయటికి కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ చక్కగా వేసేసుకోవాలి. ఇది కూడా చిన్న ఫ్లవర్ అనమాట. మరీ 1 ఇంచ్ ఫ్లవర్ అంటారు దీన్ని, అంతే చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. ఓకేనా? ఇలా రఫ్ చేసేసి ఇలా తీసేసుకొని, ఎందుకంటే ఇంకా మగ్గం వర్క్ చేసిన తర్వాత క్లాత్ మన మీటరే తీసుకుంటాం కాబట్టి చాలా తక్కువగా ఉంటుందండి. ఇక ఉన్న దాంట్లో అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. లేదు పెద్దవి కావాలి అనుకుంటే మీరు చేసుకోవచ్చు. ఇలా మంచిగా 4 దీనికి కూడా ఈ క్లాత్తో చేసుకోండి. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. నేను తయారు చేసిన మగ్గం వర్క్ వడ్డానం ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.